ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా 'మదగజరాజు'ను ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. 'మదగజరాజు' సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. 'మదగజరాజు' తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని, ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. 'మదగజరాజు' సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయినా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా 'మదగజరాజు'ను ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. 'మదగజరాజు' సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. 'మదగజరాజు' తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని, ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. 'మదగజరాజు' సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయినా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా 'మదగజరాజు'ను ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. 'మదగజరాజు' సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. 'మదగజరాజు' తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్
ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. మదగజరాజు సినిమాలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయిన వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా, సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా మదగజరాజును ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి, శరత్ కుమార్ స్పందించారు. మదగజరాజు సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి, శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. మదగజరాజు తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. మదగజరాజు సినిమాలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయిన వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా, సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా మదగజరాజును ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి, శరత్ కుమార్ స్పందించారు. మదగజరాజు సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి, శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. మదగజరాజు తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. మదగజరాజు సినిమాలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయిన వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా, సంబంధిత సోషల్ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలలో విశాల్ ఆరోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా మదగజరాజును ఇన్నేళ్లకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ కి వచ్చిన విశాల్ అనారోగ్యం బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మాజీ స్నేహితురాలు వరలక్ష్మి, శరత్ కుమార్ స్పందించారు. మదగజరాజు సినిమా
ప్రచారంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పందించింది. అభిమానులు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు అని ఆమె చెప్పారు. మదగజ రాజు తన కెరియర్ లో 2వ చిత్రమని, సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సి తనకు చాలా సపోర్ట్ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో సుందర్ సి సహాయం చేశారు. యాక్టింగ్ కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపింది. విశాల్ ఈ సినిమా 8 ప్యాక్స్ బాడీతో కనిపిస్తాడని, ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్పొచ్చింది. మదగజరాజు సినిమాలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయిన వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు విశాల్ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నాడు. సినిమా కోసం ఆయన బయటకి వచ్చారని ఖుష్బూ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే.